నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ లో థాయిలాండ్ మొక్కజొన్న కంకిని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సుల్తానాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కందుకూరి శంకర్ చెట్ల ప్రేమికుడు. తన పెరట్లో ఎన్నో మొక్కలు పెంచాడు. ఇటీవల వారి బంధువు థాయిలాండ్ నుండి తీసుకొచ్చిన మొక్కజొన్నను తన పెరట్లో పెంచాడు. అచ్చం మొక్కజొన్న కంకిలాగే ఉంది, కానీ గింజలు మాత్రం దానిమ్మ గింజల వలె పోలి ఉండడాన్ని పలువురు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీడ్స్ వెరైటీ ఉన్నాయి కానీ మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం. విత్తనం నాటితే విత్తనం ఇలా గులాబీ కలర్ ఉండే, ఇది కంకైన తర్వాత ఇలా కలర్ వచ్చింది. చాలా మంది వచ్చి వెళ్తుంది. ఇది ఈ కర్ర కూడా ఇదే కలర్లో ఉందండి. మొక్కజొన్న కర్ర కూడా అదే చెట్టు విత్తనం ఏమో మొదట గులాబీ కలర్లో ఉండేది సీడ్స్ నాటినప్పుడు. తర్వాత ఈ కంకి అయిన తర్వాత ఈ కలర్ మధ్యలో దానిమ్మ కలర్ ఉండే, అది ఎండిన తర్వాత ఈ కలర్ వచ్చింది. సుల్తానాబాద్ మండలం పూసాల సుద్దాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ పిల్లలతో కలిసి ప్రజాప్రతినిధులు వీధులు రోడ్లను శుభ్రపరిచారు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ మంచినీటి సరఫరా విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. గ్రామ పంచాయతీ విద్యుత్ బిల్లులు చెల్లించినందుకు గత 2 రోజుల క్రితం మంచినీటి సరఫరా కనెక్షన్ ను తొలగించారు విద్యుత్ అధికారులు. దీనిపై గ్రామ పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ వార్డు సభ్యులతో మీట్ ది ప్రెస్ తో మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు మృతి పట్ల పాలక వర్గం మౌనం పాటించి సంతాపం తెలిపారు. విద్యుత్ అధికారులు బలవంతంగా త్రాగునీటి యొక్క కరెంటును కట్ చేయడం జరిగింది. మాకు 1,34,00,000 రూపాయలు బకాయి ఉన్నట్లుగా ఒక కాగితం ఇచ్చి మరి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక దొంగల్లాగా విద్యుత్ అధికారులు కట్ చేయడం సరైన విధానం కాదు. ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. 50 ఏళ్ళ నుంచి బకాయి పడ్డటువంటి మరి గ్రామ పంచాయతీల యొక్క బిల్లులు చెల్లించడం సరైన విధానం కాదు. మరి ఏరియర్స్ రూపేణా 1,34,00,000 కట్టమంటే మేము ఏడికై కట్టేటువంటి పరిస్థితి మా గ్రామ పంచాయతీల ఆదాయమే లేదు. ఈ మరి 1,34,00,000 రూపాయలు కట్టమంటే ఈనాడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఆ పన్నులు మేము ప్రజలపైన వేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ 1,34,00,000 త్రాగునీటి యొక్క బిల్లును మరి ప్రజలపైన భారం పడుతుంది. మరి ఆ భారాన్ని గుర్తించి ప్రజలకు ఇబ్బంది అయితే అనే దాని మీద వెంటనే విద్యుత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పి కోరుతున్నా. అంటే నిన్న సోమవారం నాడు డిస్కనెక్షన్ చేసిరు, నేటి వరకు కూడా విద్యుత్ అధికారులను స్పందన లేదు. మరి దీని మీద నేను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నా, వెంటనే పాత బకాయిలను రద్దుపరిచి విద్యుత్తును కనెక్షన్ తాగునీటి కొరకు ఇవ్వాలి.
ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ మరి గ్రామాల యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో మురికి కాలువలు, రోడ్లను, త్రాగునీటి పైప్ లైన్లు, ట్యాంకర్లను కొనుగోలు చేసి మరి అభివృద్ధిని చేయమని, స్వచ్ఛ భారత్ ద్వారా గ్రామంలో ఉండబడినటువంటి మురికిని కడుగు అని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెప్తూ మరి గ్రామ పంచాయతీకి నిధులను నేరుగా బదిలీ చేస్తే ఆ యొక్క నిధులను పసిగట్టి మరి ఎలక్ట్రిసిటీ అధికారులు ఈనాడు ఈ ప్రభుత్వము వెంటనే బిల్లులు చెల్లించమని అనడం చాలా విడ్డూరంగా ఉన్నది. నేను ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను, ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించాలి. మరి ఏదైతే గతంలో పేరుకుపోయినటువంటి పాత బకాయిలను 1,34,00,000 రూపాయలు మరి కట్టుమనడం ఇది విడ్డూరంగా ఉన్నది. ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, మరి అత్యవసరంగా కరెంటు అందించే వరకు ప్రజలకు మంచినీరు త్రాగడం చాలా కష్టమవుతుంది. ఈ మధ్యన నా మీద కొంతతో మరి కార్యదర్శిని బదిలీ చేయడం జరిగింది. మరి ఆ నిర్ణయం తీసుకొని జనరేటర్ ఏదో ఒక కొనుగోలు చేయాలంటే కూడా మరి ఆ నిర్ణయం తీసుకోవడంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద వెంటనే త్రాగునీటి కొరకు కనెక్షన్ ఇవ్వాలి. నేను ప్రజలందరూ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను, మేము జనరేటరా లేకపోతే దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకున్న ప్రజలకు మరి త్రాగునీరు అందించడం ఇబ్బంది అవుతుంది. చూశారు కదా, నేను ప్రజలకు ఒకటే అంటున్నాను, చక్కని పరిపాలన చేయడానికి ముందు ఊరుకుతుంటే ఎన్ని ఇబ్బందులను అధిగమించాల్సి వస్తుంది, ఏ రకంగా గ్రామ పంచాయతీని ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారు అనేది మీరు దీన్ని గుర్తించాలని ప్రజలకు నేను మా సవినయంగా మనవి చేయొచ్చు. నువ్వు లేక నేను లేనన్నాడు, నువ్వే నా ప్రాణం అన్నాడు, నిన్నే ప్రేమిస్తున్నానన్నాడు, నిన్నే పెళ్లాడతానన్నాడు, పెళ్లి చేసుకుందాం రా అన్నాడు, చివరకు ముఖం చాటేశాడు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట మలయపల్లెకు చెందిన ఓ యువతితో అదే గ్రామానికి చెందిన సంజీవ్ అనే యువకుడు గత 2 సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు తమ పెళ్లికి నిరాకరించడంతో 5 రోజుల క్రితం ఇద్దరు కలిసి బయటకు వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం తిరిగొచ్చిన ఈ జంట ప్రియుడు సంజీవ్ ఇంటికి తీసుకెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు రానివ్వకపోవడంతో ఇప్పుడే వస్తానని చెప్పిన సంజీవ్ కనబడకుండా వెళ్లాడని యువతి చెప్తోంది. తానొచ్చి పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. మేము 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరుగుడు సార్, పొద్దంతా తెలంతా తిరుగుకుంటాం, మందు డబ్బాలు పట్టి ఎట్లా పడితే అట్నే బెదిరించుడు సార్. నన్ను బెదిరించి దీపావళి రోజు నా ఇంట్లో మా అమ్మ నాన్న ఇవ్వలేని రోజు నన్ను 9 గంటలకు తీసుకొని వేయండి సార్. 5-6 రోజులు ఉంచుకున్న తర్వాత నిన్న తీసుకొచ్చి పెద్ద మనుషులకు కలిసి పెళ్లి చేసుకుంటా అది అని చెప్పి నిన్న నన్ను ఈ టైం వరకు కూడా ఇంకా రాలేదు సార్, వదిలేసిపోయిండు. కానీ నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు రావాలి, వచ్చి నాకు ఏదైనా ఒకటి చెయ్యాలి అంతే. ఇప్పుడు నన్ను ఎవరు తీసుకుంటారు సార్? ఇప్పుడు 5-6 రోజులు ఉంచుకున్న తర్వాత నేను ఊరందరూ తెలిసిన తర్వాత నా పరిస్థితి ఏంటి? రేపు ఈ రోజు అయినా రేపైనా నేను ఈయన కూర్చుని నాకు పెళ్లి చేయాలి గ్యారంటీ. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. మనం పనిచేసేటటువంటి కళాశాల కానీ మన ఇంటితో పాటు వీధులు కానీ శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే మేము పనిచేసే కళాశాలలో మా కళాశాల ఎలాంటి చెత్త లేకుండా పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా దానికి స్ఫూర్తిగా నిలవడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము కళాశాల తరఫున చేపట్టడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో మాత్రం అంతర్జాతీయ స్థాయిలో మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయని జన విజ్ఞాన వేదిక నేతలు అన్నారు. శ్రీవాణి డిగ్రీ కళాశాలలో నేటి సైన్స్ మూఢనమ్మకాలపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ గ్రామాలలో ఉన్న మూఢ విశ్వాసాలకు, మూఢనమ్మకాలకు, మంత్రాలకు, తంత్రాలకు, అదేవిధంగా
గ్రామాలకు వ్యతిరేకంగా ఉద్యమించి మీ గ్రామాలను ఒక సైన్స్ గ్రామాలుగా, ఒక శాస్త్రీయమైన గ్రామాలుగా సైన్స్ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా. మూఢనమ్మకం అనేది పేరులో ఉంది. మూఢనమ్మకం అనేది ఏమవుతుంది, మీకు చెడు చేస్తుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెడు చేస్తుంది. కాబట్టి ఈ దీంట్లో ఉన్నటువంటి తేడాను అబ్జర్వ్ చేస్తూ డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్గా ఆ విధంగా పాటిస్తారని, వాళ్ళు చెప్పిన విషయాలు పాటిస్తారని. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలన్నారు టీఆర్ఎస్ నేత పారుపల్లి వైకుంఠపతి. సుల్తానాబాద్ సర్పంచ్ అన్నయ్య గౌడ్ ను ఆ రోజు సింగిల్ విండో చైర్మన్ ను చేసింది నేనేనన్నారు. అన్నయ్య గౌడ్ అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు పివి. అవినీతికి తావు లేకుండా సర్పంచ్ పనిచేయాలని హితవు పలికారు టీఆర్ఎస్ నేత గడ్డం సత్యనారాయణ. రాజకీయానికి వస్తే రాజకీయంలో మరి నిన్నాడు సింగిల్ విండో చైర్మన్గా తీసుకురావడానికి నా శాయశక్తుల కృషి చేసి కాంగ్రెస్ పార్టీలో నేనున్నా అప్పుడు అందరూ వ్యతిరేకించినా కూడా నేను ఒక్కరినే భుజాల మీద వేసుకొని నిన్నాడు చైర్మన్గా తీసుకురావడం జరిగింది. మరి దీనికి నిజంగా కూడా మరి నువ్వు రాజకీయ గురువు అని అంటున్నావు. సరే, గురువునో మరి అన్ననో తెలియదు నాకు మాత్రం, కానీ నేను మాత్రం నిన్నాడు నా శాయశక్తుల నీ వెంబడి గెలిపించినాను. భవిష్యత్తులో కూడా నీ రాజకీయం మంచి కావాలని కోరుకునే దాంట్లోనే భాగంగా నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలన్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అవినీతి నీ మీద రావటం ఏందన్నది నేను కొంత ఆలోచనలో పడ్డా. మరి ఈ విధమైనటువంటి ఇంత పెద్ద గ్రామంలో, ఇది ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఈ విధమైన అవినీతికి తావు ఉండకూడదు అన్నదే నా ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం, నా లక్ష్యం కూడా అదే. మరి నువ్వు నేను అడగలే నేను నడుతున్నాను అంటున్నావు, చాలా సంతోషం. మరి ఇలాంటి అవినీతిని ఇట్లా వార్డు మెంబర్లు చేసిన ఘటనలు మరి ఇంత గత సర్పంచులు చేసారు, కానీ ఇట్లా మా అభియోగాలు రాలేదు. కనుక ఇప్పటికైనా నీ పద్ధతులన్నీ మార్చుకొని నువ్వు ఏదైతే ఉన్నదో పదవులు వచ్చి ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండమని ఉన్నది, కానీ నువ్వు ఒదిగి ఉంటలేవు అన్నదే ప్రజలకు అందరికీ తెలిసేస్తున్నటువంటి సంఘటనలు. కనుక వెంటనే నువ్వు నీ యొక్క ఏదైతే అహంకారమా లేకపోతే నీ యొక్క ఏదన్నా అనుకో అవన్నీ విడనాడి ప్రజల చేత మమ్మ అనిపించుకునే విధంగా నీ కార్యక్రమాలు ఉండని. ఇప్పుడు విధులకు ఆటంకం కలిగించేది అన్నది ఎవరు కూడా సాహసించరు, ఆ విధమైనటువంటి పనికి పూనుకోరు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడవాలని మేము మీ సిటికేవ్ ద్వారా తమ్ముడిని కోరుతున్నా. ముఖ్యంగా ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో నీ మీద వార్డు మెంబర్లు తెచ్చి కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ని వెంటనే నువ్వు సరిదిపుచ్చుకునే విధంగా, కానీ నీ సెక్రటరీ అయితే సస్పెండ్ అయ్యింది, ఇప్పటికే సెక్రటరీ విధులకు రావడం లేదు. మరి అదేవిధంగా మరి నీకేదో షోకాజ్ నోటీస్ వచ్చిందని తెలుస్తున్నది. మరి దాన్ని కూడా అవన్నీ ఈ పెద్ద గ్రామ పంచాయతీగా నువ్వు మరి సేవలు అందించాలని కోరుతూ. గౌరవ సర్పంచ్ గారు మొన్న మాట్లాడుకుంటూ నువ్వు నా మీద వచ్చిన అభియోగాలన్నీ అబద్ధం అంటావు. సరే, సంతోషమైన విషయమే, నువ్వు సత్యపూసవే, నువ్వు బిస్కెట్ బంగారమే, కాదని ఎవరు అంటలేరు. కానీ నీ విషయంలో ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. నువ్వేమంటున్నావు అంటే మా తాత నుంచి వెళ్ళి మేము నీతివంతులం, మా తాత సంపాదించిన ఆస్తులతోటి ఇలా మేము ఉంటున్నాం అంటున్నావు. అసలు మీ తాతే ప్రభుత్వానికి ఎగబెట్టడం అనేది మీ తాత నుంచి వచ్చినటువంటి వారసత్వమే. మీ తాత ఆనాడు ప్రభుత్వానికి ఎగబెడితేనే నీ భూములన్నీ ఓపెన్ యాక్షన్ అయితేనే మా నాన్న వాటిని డబ్బులు పెట్టి కట్టి ఆ రోజు పట్ట చేయించుకున్నాడు. వాటిని పట్టుకొని ఇవాళ నువ్వు సంతోష భోగాలు ఆడుతున్నావు. ఆ విషయం తెలుసుకో. నీ భార్య సర్పంచ్ ఉన్నప్పుడు రాజీవ్ కాంప్లెక్స్ లోపల కట్ల సురేఖ అంటే ఆమెను 30 సంవత్సరాల నుంచి అక్కడ చిరు వ్యాపారం చేస్తున్నది, ఆమెకి ఇచ్చిన ఈ రూమ్ కేటాయించిన అంటున్నావు. అది ఎక్కడికో మూలకు కాదు, రాజీవ్ కాంప్లెక్స్ అంటే రాజీవ్ రోడ్కే. మరి ఆమె 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సుల్తానాబాద్ ప్రజలకు కనపడకుండా, మరి నేను ఇక్కడనే పుట్టినా, మరి నాకు కూడా కనపడలేదు అన్నాడు కూడా. చిప్పల మీద, గాజుల మీద, గంటల మీద నువ్వు ఇవాళ ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నది. కానీ నాకు తెలిసిన వరకు నువ్వు నాకు బంధువే కనుక ఆమె నీ బామ్మది భార్య, ఆమె చొప్పదండి నివాసి. ఆల్రెడీ డిఎల్పిఓ గారు ఎంక్వైరీలో కూడా ఆ విషయాన్ని చెప్పిండు. అది 12 లక్షలు నువ్వు అమ్ముకున్నావు. నీ కొడుకు పేరు మీద వికలాంగుడు, నిరుద్యోగుడు అని చెప్పి ఒక షాప్ పెట్టినావు. మరి కనీసానికి ఇంతవరకు ఆ షాప్లో నీ కొడుకు కూర్చున్న పాపం లేడు. అది 14 సంవత్సరాలు అగ్రిమెంట్ అని చేసినావు. గవర్నమెంట్ ఏమో సంవత్సరానికి ఎక్కువ లేదు అన్నది. నా దగ్గర ఇవన్నీ పేపర్లు అన్నవే. దొరసానికి ఉంటాను ఇవాళ సుల్తానాబాద్ కోర్టులో ఓఎస్ నెంబర్ 335/2008. ఇవాళ నా 600 మంది మత్స్య కార్మికులు నోరు కొట్టి 600 మంది కలిసి నీ మీద
సూట్ ఫైల్ చేసిన సుల్తానాబాద్ కోర్టులో. అదే క్రమం లోపల నువ్వు నీ పట్టాలను బోగా చేసి ఆఖరికి నీ భార్యను కూడా వదలకుండా ఆమె పేరు మీద కూడా చీటింగ్ కేసు అయింది. నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. కామన్సాంబే భూమిది. రెవెన్యూ డివిజనల్ అధికారి సబ్ డివిజనల్ జడ్జి అని ఉంటుంది. ఆయన ఇచ్చింది జడ్జిమెంట్ 22 పేజీల లోపల నేను ప్రతి దానిలో నువ్వు దీన్ని వైలేట్ చేసినావు, నువ్వు శిక్షారునివి అని చెప్పి 22 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిండు. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి వారసుని అంటున్నాను. రాజశేఖర రెడ్డి వారసుడు వారి పుత్రరత్నం గారు 14 జైలు ఉండి వచ్చిండ్రు. తమరు కూడా అదే గెటప్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు టీఆర్ఎస్ నేతలు. కరెంటు పాపం గత పాలకులు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలదే అన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు. ఎంపీపీ రాజేశ్వరికి మద్దతు తెలపలేదని ఆరోపణలు చేయడాన్ని టీఆర్ఎస్ ఎంపీటీసీలు తీవ్రంగా ఖండించారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు టీడీపీ ధర్నా దయ్యాల వేదాలు వల్లించినట్టున్నది. గత ప్రభుత్వం చేసిన పాపాలతోటే ఈ కరెంటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి తీరని అన్యాయం చేసి, ఎందుకంటే మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు, బొగ్గు పుట్టేది తెలంగాణలో, కానీ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయన్నీ ఆంధ్రలో. ఈ ఆంధ్ర పెత్తందారితనంలో ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు తీసుకుపోయి ఉత్పత్తి కేంద్రాలు మాత్రం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మాత్రం ఆంధ్రలో పెట్టుకొని వారు ఇప్పుడు మిగులు కరెంటుతోటి ఉన్నటువంటి ఆంధ్ర మనకు వచ్చే వాటా సీజన్ వచ్చిన వాటా కూడా రద్దు చేయమని చెప్తున్నటువంటి చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేసే ధైర్యం లేక చంద్రబాబు చూస్తేనే లాభం నడిచే ఈ నాయకులు ఇక్కడ వచ్చి లేనిపోని అపండాలు. ఎందుకంటే అధికారంలో వచ్చి 5 సంవత్సరాలు కూడా అయితే లేదు, 5 నెలలు కూడా అయితే లేదు. కాబట్టి ఈ 5 నెలల ప్రభుత్వంలో మీరు ఇది చేస్తలేరు అది చేస్తలేరు అని అసత్య ఆరోపణలు చేస్తూ, ఎందుకంటే ప్రభుత్వం 5 నెలలనే మీ పింఛన్లు తీసేస్తాయి, మీకు వృద్ధాప్య పింఛన్లు రావు, మీకు ఏ పింఛన్లు రావు, మీ బియ్యం రావు అని అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అబండాలు పాలేసే ఈ ప్రతిపక్షాల మాటలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నిన్న సుల్తానాబాద్ సర్పంచ్ అన్నయ్య గౌడ్ గారు మాట్లాడిన తీరు ఎట్లున్నదంటే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సపోర్ట్తో ఎంపీపీకి సపోర్ట్ చేయలేదు అని అనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు మేము మా ఎమ్మెల్యే విషయంలో మేము ఈ పార్టీకి కట్టుబడి ఉండి మా ఎంపీపీ గారిని వైకుంఠపతి రాజేశ్వర్ గారిని గెలిపించుకున్నాము. మేము పార్టీకి కట్టుబడి ఉంటాం తప్ప వేరే రకంగా లేక మా ఏకగ్రీవంగా ఎంపీపీ గారిని ఎన్నుకున్నాము. దీనికి అన్నయ్య గౌడ్ మాట్లాడిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సర్పంచ్ అన్నయ్య గౌడ్ గారు ఎంపీటీసీల మీద మా ఎంపీపీ గారి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతంగా జరిగిన ఈ ఎన్నిక అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా ఒక మంచి ఉత్తముడు, ఒక మంచి నాయకుడు, తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఇవాళ అన్ని మండలాలకు ఆదర్శవంతమైనటువంటి మండలంగా ఈ ఎన్నిక జరిగింది. దీనిపై వారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలను మాపై రుద్దడం ఇది భావ్యం కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.